ఈయన ప్రజాకాలం పేరుతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సభలకు సిద్ధం చేశారట. మరి సేనాని ఎప్పుడు రంగంలో దిగుతారు? జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లెర్న్డ్ వాల్యుబుల్ లెసన్స్ ఫ్రమ్ రీసెంట్ ఎలక్ట్రల్ సెట్బ్యాక్స్ టు అవాయిడ్ మేకింగ్ సేమ్ మిస్టేక్స్. ఓకే, కేసీఆర్ చేసిన తను చేయకూడదు అన్న పద్ధతిలో ఆయన వెళ్తున్నాడు. దానికి సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓ 25% ఇన్కంబెంట్లను తగ్గించటం కానీ ఇవన్నీ కూడా. అంటే ఇది మొత్తం అన్ని నియోజకవర్గాలు ఈ రకంగా ఉంటుందండి ఫోకస్ సోషల్ ఇంజనీరింగ్. అంటే నిన్న మనం పిఠాపురంలో చేయిస్తున్నారు అని చెప్పి అనుకున్నాం. అన్ని నియోజకవర్గాలు ఉంటుంది, లేకపోతే ఏదైతే క్లిష్టంగా ఉండే నియోజకవర్గాల మీద? ఇప్పుడు 200లో 100 మంది వీళ్ళు ఉన్నారు, లేకపోతే 40 మంది వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు ఇదంతా కూడా క్యాస్ట్ కాంబినేషన్లో పెట్టుకున్నారు కదా. ఓకే, సో 200 లెక్క పెట్టుకున్నారు. అందుకే ఎంపీ సీట్లు అది కాకుండా 125 ప్లస్ 25 అని. బీసీ కార్డు, కాపు ఇంజనీరింగు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళది వరకే సీట్లన్నీ ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి. సో వీటిని కంటిన్యూ చేయాలి. మహిళలకు కూడా చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ ఎవరు ఎక్కువ చర్చించేది ఏంటంటే జగన్ మహిళా ఓటర్ల మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఓకే, ఈ పథకాలు కాస్త వాళ్ళకి ఇంటి పట్టా వాళ్ళ పేరు మీద ఇవ్వటము, అవును, ఇట్లాంటి పనులన్నీ కూడా మహిళలకు ఏదో ఒక విధంగా మనం బతికేయచ్చు అని ఒక భరోసా కల్పించాలని. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో మహిళలకు వాలంటీర్ల వల్ల జరుగుతుందని ఆయన కూడా మహిళలకు సంబంధించిన పాయింట్ చెప్పడానికి కూడా అది కూడా సోషల్ ఇంజనీరింగ్. ఆఫ్టర్ ఆల్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ మోర్ దాన్ దట్ ఉమెన్ కాబట్టి అవును, ఇవన్నీ అందులో భాగంగా ఇటు బీసీ కార్డు, మహిళలు, సంక్షేమ పథకం. ఇప్పుడు ఆయన ఇచ్చే డ్వాక్రా రుణాల రద్దు కూడా మహిళలను ఉద్దేశించింది. ఇవన్నీ మహిళలు చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ ఓటు ఎటువైపు ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళకే విజయం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కూడా. వాళ్ళ అసెస్మెంట్ లేకపోతే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ మధ్యతరగతి వర్గాలు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు లేకపోతే వ్యాపారులు, ఇటువంటి వాళ్ళలో అసంతృప్తులు ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి. కానీ పల్లెల్లో అచ్చంగా చిన్న పరిమితమైన జీవితం నడిపే మహిళలకు సంబంధించి ఈ పథకాలు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా కొంచెం అడ్వాంటేజ్. దాని మీద ఇప్పుడు వాళ్ళకి ఊళ్ళ దగ్గరికి వెళ్ళి బస్సులు అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టడం ద్వారా వాళ్ళని డైరెక్ట్గా కలుసుకునే ఒక ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నాడు అనుకోవాలి. ఇట్స్ ఏ స్ట్రాటజీ. ఓకే, సరే ఏంటి